అత్యంత దుర్మార్గకరం. ఇందాకేదో ఒక ఆయన ఇందాకేదో అన్నాడు. ఇందాక ఆయన అన్నది మళ్ళీ నేను ఒకసారి వినిపిస్తాను. ఇంకొక 5 minutesలో ముగిస్తాను నా ప్రెస్ మీటు. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివేసి సముద్రంలో కలిపేస్తాను అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మద్దు. నేను చెప్పను. అందుకని నేను చేయగలిగేది ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలపగలం మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ గానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. పర్యావరణ చట్టాలు, కఠినమైన చట్టాలు, ఈ పదాలు వింటే నార్మల్గా ఈ కఠినమైన చట్టాలు, పదునైన చట్టాలు, ప్రాస మాత్రం బాగా వాడతారు. ఎందుకంటే సినిమా యాక్టర్ కదా, చేసినా చేయకపోయినా ప్రాస మాత్రం బాగుంటుంది. ఇది కంపెనీలకు సంబంధించి కఠినమైన చట్టాలు తయారు చేయాలంట. సార్, నంద్యాల జిల్లా కొలిమిగుండుల్లో రామ్కో సిమెంట్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది సార్. ఈ రామ్కో సిమెంట్ పెద్ద కంపెనీ చేసిన అన్యాయాలు ఏంటి అంటే, అసలు ఈ కంపెనీ కట్టడానికి ప్రభుత్వ పర్మిషనే లేదు. నాకు తెలిసి ఒక 10,000 కోట్లతోటి కట్టుంటారు ఈ కంపెనీ. 10,000 కోట్లతోటి కట్టిన ఈ కంపెనీకి జిల్లా పంచాయతీ కార్యాలయం నంద్యాల వారి సూచనలు 7/4/2025లో పంచాయతీ సెక్రటరీ డిపిఓకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో అసలు ఈ కంపెనీకి పర్మిషనే లేదు, ఏ విధమైన పర్మిషన్ మేము గ్రాంట్ చేయలేదు అని ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. దీనికి తోడు ఈ కంపెనీ చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇంచుమించుగా 2,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఎకరం 2 లక్షలకి 3 లక్షలకి రూపాయలకి ఇచ్చి ప్రభుత్వ భూమిని దుర్మార్గంగా కొనేసి దానిలో లైమ్ స్టోన్ లిఫ్టింగ్ చేస్తుంది. అంటే రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని నాకు తెలిసి ఒక 20 కోట్లకో 30 కోట్లకో రామారామి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేసేసి కొనేసి పర్మిషన్ లేకుండా అక్కడ కంపెనీ కట్టి బీసీ జనార్దన్ రెడ్డి ఎవ్రీ మంత్ మినిస్టర్ అక్కడికి ఎవ్రీ మంత్ రమారమి ఒక నెలకు వచ్చేసరికి 2 కోట్ల రూపాయలు ఈ కంపెనీ నుంచి లంచం తీసుకుంటే కంపెనీ నడిపిస్తున్నాడు. ఏమి పవన్ కళ్యాణ్ గారు మీకేమీ కనిపించలేదా? ఇది ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ మీకు కనిపించలేదా? ఆ కంపెనీ రిలీజ్ చేసే పొల్యూషన్ మీకు కనిపించడం లేదా? ఎక్కడ దాకా ఎందుకండి? విశాఖపట్నంలో వరుణ్, నోవాటెల్ హోటల్స్ 2, భీమిలిపట్నంలో ఉన్న 2 నోవాటెల్ హోటల్స్ ఆక్రమణ కట్టినటువంటి భూములే. సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా నోవాటెల్ హోటల్ భీమిల్లో అండ్ విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్ సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ది ఓవరాల్ హైట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అప్ టు ది హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ది రూఫ్ షాల్ నాట్ ఎక్సీడ్ 9 meters అండ్ ది కన్స్ట్రక్షన్ షాల్ నాట్ బి మోర్ దాన్ 2 floors. 28 ఫ్లోర్లు కట్టాడు నోవాటెల్లో. విశాఖపట్నం నోవాటెల్ 28 ఫ్లోర్లు ఉంటుంది. సిఆర్జెడ్ జోన్ 2లో ఉంటుంది. అది 2 ఫ్లోర్లకు మించి ఎక్కువ కట్టడానికి లేదు. ఏం చేస్తున్నావు? ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చివరి బీచ్ రోడ్డు మొదలు పెడితే ఆ చివరి వరకు ప్రతి కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మళ్ళీ అదే హోటల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటాడు. అక్రమ కట్టడాల్లో ఉంటారు, అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటారు, అక్రమ కట్టడాల నుంచి డబ్బులు తీసుకుంటారు, అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తారు, నెలవారీ డబ్బులు ఎంత తీసుకుంటారు, ప్రశ్నించడానికి డబ్బులు, ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు. మీరేమీ మారలా. నాకు తెలిసి మీరు అన్నది కరెక్ట్, నేనేమీ మారలేదు. అప్పటికి ఇప్పుడు అన్నారు కదా, మీరేమీ మారలా. మొన్నటిదాకేమో ప్రశ్నించడానికి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడేమో ప్రశ్నించకుండా ఉండడానికి డబ్బులు తీసుకుంటారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, మక్కిలు ఎరక్కొడతాను, తోలు తీస్తాను, తొక్క తీస్తాను, గొంత మీద కాలేసి తొక్కుతాను అనే పదాలు ఒక ఉప ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావటం మంచిది కాదు అని చెప్పటానికి ఈ ప్రెస్ మీట్. మీరు తొక్క తీయాలి, తోలు తీయాలి అంటే, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ సాక్ష్యాధారాలు, మీ అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఒకసారి పరిశీలిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరు తొక్క ఎవరు తోలు తీయాలో మీకు అర్థమవుతుంది. పిఠాపురానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా అసలు పిఠాపురంలో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత డెవలప్మెంట్ వచ్చింది, పిఠాపురంలో ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఒక్క అధికారి దగ్గర నుంచి సమాధానం లేదు. నేను ఫోన్ చేసి అడిగిన,
ఏమయ్యా మీరు ఎందుకు సమాధానం ఇవ్వరంటే ఏం చేశాడు సార్ నా బొంద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఈ రాష్ట్రంలో ఒక రూపాయి డబ్బులు లేదు, మా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఒక రోడ్డు వేయలేదు సార్ ఆయన, ఇంకా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్, మీరు స్టేట్ కమిషన్కి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి సార్, మేము ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు. ఇది నీ పరిపాలన. ఉట్టుకెగరలేనమ్మంటే ఆకాశానికి ఎగిరిందంట. ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకోవయ్యా, ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకొని నీ కాన్స్టిట్యున్సీ రోడ్లు వేసి పిల్లలకు 10 మందికి ఉపాధి కల్పించు. అది వదిలేసేసి ప్రభుత్వ ఖజానాతో డబ్బులు తీసుకురావటం, ఒక 10,000 మందితో మీటింగ్ పట్టడం, మీటింగ్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, హైప్ తీసుకురావటం, సనాతన ధర్మం అదొక డబ్బులు లేని పని కదా. సనాతన ధర్మం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు పెట్టడం, మళ్ళీ సాయంత్రానికి చెగోవేరా అంటాం. మంది చెగోవేరానా అర్థం కాదు, శ్రీశ్రీయో అర్థం కాదు, లేకపోతే హేతువాదమా అర్థం కాదు, లేకపోతే అంబేద్కర్ అర్థం కాదు, లేకపోతే పూలేజమా అర్థం కాదు, నక్సలిజమా అర్థం కాదు. ఒక్కసారి నీ నక్సలైట్ అయ్యేవాడిని నక్సలైట్ భావజాలం అంటాడు. తీరా చూస్తే నిన్న అన్నాడు నక్సలైట్లు లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు మంచిగా చెడ్డ నాకు అనవసరం అంటాడు. సో మీరు 2024కు ముందు ఎలా మాట్లాడినా ఒక్క సందర్భంలో కూడా నేను మిమ్మల్ని విమర్శించలేదు. ఎందుకంటే తెలిసి తెలియనోడు సినిమా యాక్టర్ ఆడి మాటలకు మనం విలువ ఇచ్చేది ఏందిలే, సావని ఎట్టబడితే అట్ట మాట్లాడతాడో. నేను ఏ రోజు మీ మాటలకు విలువ ఇవ్వాలా, మీ మాటలు పట్టించుకోవట్లా. బట్ నౌ యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, ప్లీజ్ మైండ్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మాలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు తోలు తీస్తారో తొక్క తీస్తారో అనే పదాలు నేను వాడలేను, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మా ప్రశ్నతో మీ తోలు అట్టు ఊడిపోద్ది అంతే. మా ప్రశ్నతో మీ తోలు అట్లా ఊడిపోతుంది. సో కాబట్టి ఒక మాట్లాడేటప్పుడు హేతుబద్ధంగా మాట్లాడండి, పరిపాలన అద్భుతంగా నిజాయితీగా చేయండి. రాష్ట్రంలో కొన్ని వేల సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఏం ఉపయోగం మీ వల్ల ఆలోచించుకోండి. పడుకుంటాం సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ కర్రీయో లేకపోతే మటన్ కర్రీయో లేకపోతే రాయలసీమ స్టైల్లో రాగి ముద్ద తినేటప్పుడు ఆలోచించండి, మన వల్ల ఏంటి రాష్ట్రానికి ఉపయోగం, ఏం చేశాను. పవన్ కళ్యాణ్గా వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, వాట్ హెల్ప్ మీ టు ది స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. సార్ ఇదిగో ఉపాధి కావాలి, మా పిఠాపురంలో పిల్లలు ఉన్నారు, నిరుద్యోగులు యువత ఉన్నారు, వాళ్ళకి మా పిఠాపురంలో ఒక ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, ఒక IIIT కాలేజ్ పెట్టండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేది పెట్టండి. ఇదిగో పిఠాపురం నేను దిగిపోయేలోపు మా పిఠాపురం ప్రజలకు ఏదో ఒకటి చేసుకోవాలి, మా పిఠాపురం వెనుకబడిపోయింది. సో పిఠాపురంలో సగానికి సగం మంది 80,000 మంది SC STలు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అమిత్ షాతో మాట్లాడండి, ప్రధానమంత్రితో మాట్లాడండి, కేంద్ర పరిశ్రమల శాఖతో మాట్లాడండి, వాళ్ళందరితో మాట్లాడండి, ఏదో ఒకటి చేయండి. అది వదిలేసేసి ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగం అన్నట్టు ఉంది. మీ వల్ల ఏమో బాలరాజు ఉపయోగం అన్నట్టు, ఏమయ్యా పవన్ నీ వల్ల ఉపయోగం దేశానికి? అరే కనీసం ఒక్క మాట కాకపోతే ఒక్క మాటన్నా అకౌంటబుల్గా పద్ధతిగా, అరే 10,000కి 20,000కి కేసేసే జడా శ్రావణ్ కుమారే బాధ్యతాయుతంగా డాక్యుమెంట్లు పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరే ఆఫీసర్ నీకు చెవులో చెప్పిన ఆఫీసరు? ఎవడన్నా వచ్చి ఉప ముఖ్యమంత్రికి చెవులో చెబుతాడా? ఆ 30,000 మంది అమ్మాయిలు పోయినారని ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మీ చెవులో చెప్పినట్టు ఉంటుంది ఈ కథ కూడా. ఒక హేతుబద్ధత ఉండదు, ఒక మాట ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక రీజనింగ్ ఉండదు, ఒక లీగల్ పర్సెప్షన్ ఉండదు, ఏమీ ఉండదు. ఊరికి స్క్రిప్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చినందుకు నవ్వుకుంటున్నారు, సిగ్గుపోతుంది. ఇట్లాంటి దరిద్రులుగా మన 164 సీట్లు ఇచ్చింది అని ప్రజలు సిగ్గుపడుతున్నారు. 5 సంవత్సరాల కాలం చాలా వాల్యుబుల్ ఉప ముఖ్యమంత్రి గారు. దయచేసి ఉపయోగం లేని మాటలతో, కాలక్షేపం లేని మాటలతో, ఊరికే మీరు ఇంట్లో కూర్చొని సరదాగా పిల్లలతో మాట్లాడుకున్నట్టు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు పోతుంది. తలకాయ లేని ముఖ్యమంత్రి ఈడే ఉప ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ వాళ్ళంతా. మన ఎమ్మెల్యేలు కూడా మన రాష్ట్రానికి పరువు తక్కువ కదా. మన మా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని తెలంగాణ వాళ్ళు ఆ తలకాయ లేనుడు ఆడే ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని విమర్శలు వస్తున్నాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా మా ఉప ముఖ్యమంత్రిని అంటే మాకు బాధ. ఖచ్చితంగా వీల్ ఫెల్ట్ వెరీ సాడ్. ఒక బాధ్యత, ఏదో దేవుడి దేవల్ల అదృష్టం నక్కతో ఒక తక్కి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఎంజాయ్ చేయండి. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దిగిపోయిన తర్వాత మీరు జీవితంలో అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇదిగో గోడ మీద పెట్టుకోవడానికి 4 ఫోటోలు ఉండాలి కదా చెప్పుకోవడానికి.
ఆ పెట్టుకోవడానికి అదో ఇదిగో నేను పలానా చోట ఇది తెచ్చాను, పలానా చోట అది తెచ్చాను, పలానా చోట ఇది తెచ్చాను చెప్పుకోవడానికి 4 ఫోటోలు ఉంచుకోవాలి. ప్రజల్లో 4 కాలాలు పట్టారే సినిమా యాక్టర్ అయినా వచ్చి ఏదో 4 మాటలు చెప్పెళ్ళాడు రా బాబు, 4 పనులు చేశాడు, రాష్ట్రానికి ఉపయోగం చేశాడు, కాస్త మంచి చేశాడని చెప్పుకునే విధంగా మీ పరిపాలన ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, దయచేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గేమ్లతోటి మార్చొద్దు అని చెప్పి, వీటి మీద మరి జనసేన పార్టీ ఏమన్నా రెస్పాండ్ అవుతుందో చూడాలి. రెస్పాండ్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమి ఉన్నటువంటి 1,40,000 ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ భూమి బయటకు తీసుకొచ్చి, ఫారెస్ట్ భూమిలో ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కూడా ఆశ్రమాలు కట్టుకునే వాళ్ళని, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు చర్మం ఒలిసి వాళ్ళ కాళ్ళు కీళ్ళు ఎరక్కొట్టి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి జై హింద్ తెలియజేస్తూ, ఎవరైనా మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే యు ఆర్ వెల్కమ్.